సేవకులు వ్యవసాయ గారు, వారు కూడా ఎంతో దీంట్లో జ్ఞానం విషయంలో చాలా సహకారం ఉంది. కాబట్టి అందరూ కలిసి సమాజంగా కూడి ఈ పని చేశాము. ఈ యొక్క క్యాలెండర్ యొక్క ఆవిష్కరణకి మనం ప్రార్థన చేసుకున్నాం. మరి మన మధ్యలో ఉన్న మరి సుకుమార్ అన్న మరి ప్రార్థన చేసి ఈ యొక్క క్యాలెండర్ని ఆవిష్కరిస్తాం. ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి తండ్రి, నీ పరిశుద్ధమైన ప్రార్థిస్తున్నాను. ఇదిగోనైనా మరి దినమునైనా మరి నూతనముగా క్యాలెండర్ని ఆవిష్కరణ చేస్తుండగా ఈ క్యాలెండర్ ద్వారా అనేక మందినైనా నిజమైన సత్యాన్ని తెలుసుకొని నీ కోసం నాయన పోరాడుటకు, నీ సత్యం కోసం జీవించుటకు నీ బిడ్డల్ని సాక్షిని పెట్టడం ప్రార్థిస్తాం. ప్రతి ఒక్క ఇళ్లలో తండ్రి ఈ క్యాలెండర్ చూస్తున్నప్పుడు అనేక మంది నూతన విషయాలు తెలుసుటకు సహాయం తెచ్చింది. తెరమాజగూడెంలో సేవ చేస్తున్న సేవకుని నువ్వునైనా మరి జీవం వెలగే సమాజంలో తండ్రి ఈ రోటన్నగుడాప నీ కుమారుడిన పౌలు గారి ద్వారా తండ్రి ఈ క్యాలెండర్ను మొదటి క్యాలెండర్, సెకండ్ క్యాలెండర్ని ఆయన విడుదల చేస్తుంది. కాబట్టి ఈ స్తోత్రములు తెలుస్తున్నాం. సంఘము సహకరించిన వాళ్ళందరినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం నీ క్యాలెండర్ ద్వారా అనేక మంది రక్షణ పొందులకు సహాయం తెచ్చాను. యాశువా మిస్ అయినా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. అందరూ దయచేసి కొంచెం దీని మీద చేతులు పెడితే ఇంకొకరు ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం. అందరూ కొంచెం చేతులు పెట్టండి. దయచేసి మన మధ్యలో ఉన్న మరి చిన్నబాబు గారు ప్రార్థించుకున్నాం. మహాగణుడు, మహోన్నత పరిశుద్ధాత్మడ, జీవము కలిగిన నాథుడా, 50 మీ అశ్వమి సైనిక వందనములు స్తోత్రములయ్యా. సేవకుల్ని బలమైన పాత్రలుగా వాడుకొని సేవకులలో జ్ఞానము నుంచి ఈ లోకానికి ఒక పరిశుద్ధమైనటువంటి క్యాలెండర్ మీరు అందించబోతున్నందుకు వందనములు స్తోత్రములయ్యా. అయ్యా, నీ కాలాలు, నీ నియామక కాలాలు, నీ పండుగలు లోకములు మరుగుపడిపోయిన తండ్రి. అయ్యా, మరలా తండ్రి నీ సేవకుల ద్వారా వాటిని వెలుగు తీస్తూ ఉన్నందుకు వందనములు స్తోత్రములయ్యా. అయ్యా, మీరు పరిశుద్ధపరచండి. అయ్యా, క్యాలెండర్ ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇది లోకము ప్రపంచం అంతా కూడా వ్యాపించబడటానికి సహాయించండి. అయ్యా, ఈ సేవకులముగా నీ ప్రతినిధులముగా అయా మా స్థలం నుంచి ప్రార్థిస్తున్నాం. మీరు కృప చేత జ్ఞాపకం చేసుకోండి. అయా తండ్రి, అయా మాకంటే ముందుగా అయా తండ్రి క్యాలెండర్ ఓపెన్ చేసి అయా రాష్ట్రాన్ని మీరు పరుగు చేయండి. అయ్యా, ఈ బలమైన పాత్రగా ఈ జిల్లాకు మంచి సేవకులుగా మీరు నిలబెట్టుకోండి. అయ్యా, మీరే దీవించి ఆశీర్వదించండి. అయా, క్యాలెండర్ని ఆత్మ అభిషేకం నుంచి ఈ నామానికి మహిమకరంగా ప్రతి కుటుంబం ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబంగా, దీవెనకరమైనటువంటి కుటుంబంగా కనబడటానికి సహాయం చేయండి. వచ్చిన సంఘ బిడ్డలను, సేవకులు అందరినీ మీరు దీవించి ఆశీర్వదించి నామానికి మహిమకరంగా మీరే దీవించి ఆశీర్వదించమని మన ఆదురు మరక్షకుడు నిజవాడైన పరిశుద్ధ నామం బట్టి ఈ ప్రార్థనలకు వేడుకొస్తున్నాను తండ్రి. ఆమేన్. కొంచెం అందరు దగ్గరకు వచ్చేస్తే అందరూ కట్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగేనండి అందరు దగ్గర కన్సూమ్ చేయండి. రైటా ఓకేనా? సత్యకుమార్ గారు వస్తున్నారా? ఎందుకనండి శాంసన్ గారు ఎందుకనండి మీ మొహం కనపట్లే. మొహం
ఓకేనా గురించినటువంటి వివరణ ఇందులో ఉంటుంది, తారీఖుతో సహా ఉంటుంది. ఇది ప్రింట్ కావడానికి కారణం ఆయన గారు బాగా పట్టుబట్టారు ఖచ్చితంగా కావాలని. దాని గురించి కూడా క్యాలెండర్ కొద్దిగా లేట్ అయింది. రాయడానికి ఉపయోగపడిన వ్యక్తి కూడా కొంత టైం డిలే చేశారు, యోసేపు గారు. ఆయన కూడా కొద్దిగా లేట్ అయింది, అందువల్ల ఎంత లేట్ అయింది, లేకపోతే ఎప్పుడో పూర్తి అవ్వాలి. మొత్తం మీద వద్దు అన్నదాన్ని కావాలని పట్టుబట్టి ఇద్దరు చేశారండి. అందుకే నేను దీన్ని ఓపెన్ చేయను, దీన్ని కావాలని పట్టుబట్టి నాయగారి ద్వారా ఓపెన్ చేపించాం. తన ఇష్టం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్య దేవసాయ గారు లేచి మరి చిన్న ప్రార్థన చేసి మరి దీన్ని ఆవిష్కరించాలని యశోపేరిట ప్రేమతో మనం చేస్తున్నాను. మా తండ్రి అదే మీకు స్తోత్రములు చెల్లించుకున్నాము నాయన. తండ్రి ఈ సృష్టిలో నా తండ్రి అయినా మరి నా తండ్రి తమ నామ ఘనత కొరకు నా తండ్రి అయినా మరి నా తండ్రి నియామక కాలములు నా తండ్రి నన్ను ఏర్పాటు చేసి మీరు నా తండ్రి నా నియామక కాలంలో చెప్తూ వాటికి నా తండ్రి తేదీలు వివరణలు కూడా సమయంతో సహా ఇచ్చి ఉన్నారు తండ్రి నాయన. మరి మీరు నిర్ణయించిన ప్రకారము మీరు నియమించిన తేదీలలోనే నా తండ్రి చేయాలని నా తండ్రి మీరు ఒక మరి శాసనముగా నిబంధనగా చెప్పి ఉన్న మరి విధానాన్ని బట్టి నా తండ్రి మీ ఆజ్ఞకు మీ మాటకు గౌరవించి మీరు మహిమపరచాలన్న ఉద్దేశంతో మరి ఈ క్యాలెండర్ కార్యక్రమాన్ని అదేవిధంగా మరి ముఖ్యంగా మీ ప్రియకుమార్ యొక్క జన్మదినమును కూడా నా తండ్రి గాన మరి ఒక భాగమైన తండ్రి ఈ యొక్క మీరు తమరు నిర్మించిన నియామక కాలంలో కాబట్టి నా తండ్రి మీరు నుంచి మన యొక్క భాగముల కొరకు ఏర్పాటు చేసిన మీ ప్రియకుమార్ యొక్క జన్మదినోత్సవం మరి పర్ణశాలల పండుగ ద్వారా నెరవేరినది కాబట్టి నా తండ్రి మరి అది కూడా నా తండ్రి ఈ సమయంలో తెలియజేయవలసిన బాధ్యత మేము మాకు పెట్టిండగా దాన్ని తెలియజేయడం కొరకు నా తండ్రి ఎంతో సమయాన్ని వెచ్చించి నా తండ్రి మరి యొక్క మరి పత్రిక రూపంలో మీ కాలండర్లతో పాటు నా తండ్రి మీ ప్రియకుమార్ యొక్క జన్మదినోత్సవాన్ని తెలియజేస్తుండగా మీకు చూపించండి. మరి ఈ సమయంలో నా తండ్రి మీ ప్రియకుమార్ యొక్క జన్మదిన యొక్క ఈ యొక్క పత్రికను నా తండ్రి ప్రారంభించగా మీ కృపను చూపించండి. మరి ఈ యొక్క పత్రికల ద్వారా అనేక మంది మరి స్వీకరించి ప్రతి బిడ్డ కూడా దాన్ని చదివి పరిశీలించి మీ ప్రియకుమార్ యొక్క జన్మదినోత్సవం పర్ణశాలల పండుగ నెరవేరినదని ఈ పర్ణశాలల పండుగ ఆచరించడం ద్వారా మీ ద్వారా దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోగలమని మరి లేకపోతే అది ఆచరించకపోతే దానికి బదులుగా శాపములను అనుభవిస్తారని మీ లేఖనల ద్వారా తెలియజేయబడుతున్నారు. కాబట్టి నా తండ్రి ఈ పత్రిక ద్వారా ఈ పర్ణశాలల పండుగ ద్వారా మీ ప్రియకుమార్ యొక్క మెస్సీ వారి జన్మదినం జరిగినటువంటి సత్యమును పరిశీలించి గ్రహించి మీరు ఇచ్చదీవులు పొందుకోగలసిందిగా ఈ యొక్క మరి కార్యక్రమాన్ని చేతకు అప్పచెప్తున్నాం. మరి ఇక పత్రికని నా తండ్రి నన్ను ప్రారంభించమని మీ కృపను చూపించే ప్రేమ నడిపించమని మా రక్షకులు తండ్రి కుమారుని యేసు వారి శ్రేష్టమైన నామన ప్రతి మాలు విడుకొనిచున్నాను మా మహిమలోకి తండ్రి ఆమేన్. పండుగ ద్వారా మెస్సీ వారి యొక్క జన్మదిన యొక్క ప్రారంభిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి బాధ్యత అని మేము ఆలోచన చేస్తే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలు సంతోషించు సంఘము అను ఆయన శరీరము కొరకు మెస్సయ్య పడిన పాటలలో ఇంకా కొద్దుగా ఉన్నాయట. కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. చాలు. ఎందుకు ఈ కార్యక్రమం అంటే పౌలు గారు మెస్సయ్య వారు వచ్చారు, పౌలు గారు వచ్చారు, అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఉన్నాం. కానీ ఇంకా సంఘము సంపూర్ణ సిద్ధి కాలేదు. ప్రపంచం అందరికీ కూడా సత్య సువార్త ప్రకటించబడలేదు. కాబట్టి ఆ రాకడ కొంచెం ఆలస్యం అవుతా ఉంది. ఆ రాకడ వచ్చేంత వరకు సమాజ క్షేమం కొరకు సంఘము అనే మెస్సయ్య వారి యొక్క శరీరం కొరకు కొదువై ఉన్న పాటలలో మన వంతు మనము శ్రమ పడాలి, మన వంతు మనము ప్రయాసపడి
యావేను మహిమపరచాలని ఉంది. అందులో భాగంగానే ఈ క్యాలెండర్ కానీ, అందులో భాగంగానే ఈ పన్నసెరల పండుగ మరి వివరణ కానీ ఇవ్వడం జరిగింది. ఇంకా రానున్న కాలంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అవి ప్రింటింగ్ కి సిద్ధంగా ఉన్నాయి. అవన్నీ వస్తే మాత్రం మరి మా వంతు తండ్రి మీ సమాజానికి ఇచ్చిన వంతు పూర్తవుతుందని నమ్ముచున్నాను. తండ్రి చిత్తం అది కూడా జరిగించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ కూడా మరి ప్రేమ విందు ఏర్పాటు చేయబడి ఉండండి. ఎవరు కూడా భోజనం చేయడం ఇక్కడి నుంచి వెళ్ళవద్దని యాషపేట ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. అందరూ కూడా మోకరించే ప్రార్థన చేసుకున్నాం. ఆయన సమాజం చిన్నమందే, అనేకమైన అవకతవకలు, అనేకమైన ఎదురు దెబ్బలు, ఎదురుగాలులు, తుఫానులు, పెద్దలను అనబడిన వారే ఎక్కువగా ప్రేమించడం వల్ల వచ్చే కొన్ని కష్టాలు, కొన్ని సమస్యలు భౌతికంగా ఎంతో ఇబ్బందిగా ఉన్నాయి. కానీ యావే తండ్రిని చూడగా అవన్నీ చాలా చులకనగా అనిపించి సమాజం పూనుకున్న ప్రయత్నంలో ఒక భాగమే ఈ క్యాలెండర్ ఆవిష్కరణ. దయచేసి మనమందరం కూడా అందరికీ యావే సేవకునిగా విజ్ఞాపన ఏంటంటే ప్రేమతో చదవండి, విమర్శనాత్మకంగా చదవండి. వాక్యానికి వ్యతిరేకమని ఎక్కడ అనిపిస్తే మమ్మలను ప్రేమించేవారైతే ప్రేమతో మాకు సలహాలు ఇవ్వండి. అది వాక్యానుసారమైనట్లయితే దాన్ని సరిచేసి ఆయన ప్రజలకు అందిద్దాం. స్వచ్ఛమైన సువార్తను, స్వచ్ఛమైన నియామక కాలం సమయాలను మనం ఆయన ప్రజలకు అందిద్దాం. ఆయన ప్రజల మార్పే మన మార్పు, ఆయన ప్రజల మారు మనసే మన మారు మనసు, ఆయన ప్రజల పరలోక రాజ్యం చేరడమే మన బాధ్యత. అందుకే అందరము కలిసి ఈ పని చేసి యావేను మహిమపరచాలని మరి యాషపేటని అందరికి మనం చేస్తూ ప్రార్థన చేసుకుందాం. తండ్రి పూర్వకమైనలో ఉండి మరి యొక్క క్యాలెండర్ విషయంలో మరి సిఓసి జాన్సన్ గారు, చర్చ్ ఆఫ్ జాన్సన్ గారు కూడా మనకి ఎంతో సహకరించారు. కాబట్టి వారిని కూడా తండ్రి దీవించినట్లుగా ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న రామకృష్ణపురంలో పరిచయం చేస్తున్న పాలరాజు గారు ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సర్వ సృష్టికి ఆధారభూతుడా, సకల జీవులకు సృష్టికర్తమైన దేవా, నీవు పరిశుద్ధుడవు. నీ ప్రజలందరికీ తెలియబడినట్లు ఈ మహా గొప్ప సత్యమును ఈ రోజున మీరు ఈ రీతిగా ప్రజల ముందుకు తీసుకొస్తున్నందుకై మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అనేక మంది ఈ సత్యమును గ్రహించి నిజమైనటువంటి దేవుని తెలుసుకొని ఆయన యొక్క ఉన్నతమైనటువంటి నామమును గుర్తెరిగినట్లుగా నీ యొక్క సేవకులను మరి పాలయ్య గారిని ఏర్పరచుకొని ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని మీరు జరిగిస్తున్నందుకు మీకు వందనాలు. మీరు మాట్లాడుతున్నారు, సత్యమును బయలుపరుస్తున్నారు, వాస్తవాన్ని మీరు తెలియపరుస్తున్నారు. ఇట్టినైన సత్యమును, ఈ వాస్తవములను మేము నిత్యము నిరంతరము కలిగి ఉండి వాక్యానుసారముగా జీవిస్తూ మా కొరకు ఈ భూలోకమునకు దిగి వచ్చిన తండ్రి మెస్సయ్య నామములో మేమందరము కూడా ప్రభువా నీ బిడ్డలముగా గుర్తించబడే భాగ్యము దయచి ఈ విధమైనటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా సంపూర్ణముగా దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన మనవులు మా యావే ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మన రక్షకుడైన యాశ్వర కృపయు, మన తండ్రి యావే ఎలోహికి మిత్రుని ప్రేమయు, వారిద్దరి నుండి బయలుదేరి పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సహాయము కూడిన ప్రతి బిడ్డను రాలేక ఆధారపడిన వారికి అయ్యా నీ యొక్క కాలంలో గురించిన విషయాలను నైనా నీ ప్రజలకు అందించబడినగా విని దాన్ని గ్రహించి నీకు జీవించిన ఆశీర్వదం సమస్త బిడ్డలకు అయ్యా దీని విషయమే ఆవిష్కరించడానికి మీరు ఏర్పాటు చేసుకున్న ఈ రోజుకి సత్యకుమారయ్య గారికి, వ్యవసాయ గారికి, అయ్యా వచ్చిన సేవకులు అందరికీ, అంతేకాకుండా వరద జరిగిస్తున్న పరిశుద్ధ పరిచయం అంతటికి నీ నామ ఘనత కొరకు సమాజాన్ని వాడుకొని జరిగిస్తున్న కార్యక్రమాలన్నిటికీ సదా తోడు నేడయుండును గాక. ఆమేన్, ఆమేన్. ఒక పేజీలో 2 నెలలు ఉంటాయి. అది బైబిల్ సంబంధించిన నెలలు, బైబిల్లో ఉన్న నెలలు అవి. మొదటి నెల అబీబు లేక నిస్సాను,
అది ఎడమ చేతి పక్కన 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మొదటి నెల ఉంటుంది. దానికి ఆపోజిట్ గా ఏప్రిల్ మే అని పైన పెట్టి వాటి లైన్లో కింద 8, 9, 10 అని అంకెలు వేసాం. అది ఇంగ్లీష్ నెలకు సంబంధించిన విషయం. దయచేసి గమనించండి. అబీబ్ నెల 1వ తారీఖు అంటే ఏప్రిల్ నెల 8వ తారీఖు అని అర్థం. అదేవిధంగా కంటిన్యూ కిందికి వస్తే ఇక్కడ అదే మొదటి నెలలో 30 రోజులు మొదటి నెల అయిపోయింది. యువతల ఇంగ్లీష్ నెలలో 1వ తారీఖు వచ్చినప్పుడు మే నెల ప్రారంభం అని రాయబడింది. ఉందండి, మే నెల ప్రారంభం ఉందా లేదా? ఉంది. కాబట్టి మే నెల 7వ తారీఖుతో బైబిల్ నెల మొదటి నెల పూర్తవుతుంది. మళ్ళీ వెంటనే దాని పక్కనే ఇంకొక లైన్ ఉంది, జీవ్ అనే 2వ నెల. అక్కడ రాయబడింది బైబిల్ క్యాలెండర్ 2వ నెల ప్రారంభం అని కూడా రాయబడింది. అది 1వ తారీఖు. దానికి ఎదురుగానే 8వ తారీఖు, అది మే నెల 8వ తారీఖు. ఎందుకంటే ఇక్కడ మే నెల ప్రారంభం 1తో ప్రారంభమైంది కనుక అది కంటిన్యూషన్ కాబట్టి 31వ తారీఖు వరకు మే ఉంటుంది. యువతల 2వ నెల 29 రోజులు వచ్చింది. అది చంద్రమాన కాలాన్ని బట్టి ఇది లెక్కించడం జరిగింది. ప్రతిదీ కూడా ఈ 12 నెలలు కూడా అలాగనే ఉన్నాయి. దయచేసి కొంచెం కష్టంగానే ఉంటుంది మొదటిసారి కాబట్టి అర్థం చేసుకోవాలని